ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు ప్రాచీన త్రిపిటకాల నేపథ్యం నుంచి ఉద్భవించిన విముక్తిమగ్గ అనే ఒక విశేషమైన గ్రంథం ఆధారంగా ఒక అత్యంత విలక్షణమైన తాత్విక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. అవును, దైనందిన జీవితంలో శీలము లేదా నైతికత అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది కొన్ని నియమ నిబంధనలు. చేయవలసినవి, చేయకూడనివి అని ఒక స్పష్టమైన పట్టిక. ఖచ్చితంగా. కానీ ఈ ప్రాచీన గ్రంథం ఇచ్చే నిర్వచనం ఈ సాధారణ అవగాహనను పూర్తిగా సవాలు చేస్తోంది. ఎందుకంటే శీలము అనేది కేవలం బయటకు కనిపించే ప్రవర్తన కాదు, అది ఒక వ్యక్తి యొక్క మానసిక పరిపక్వత. ఆ పరిపక్వతను బట్టి నైతికత 3 విభిన్న దశలుగా ఎలా పరిణామం చెందుతోందో విముక్తిమగ్గ చాలా స్పష్టంగా వివరిస్తోంది. ఈ ప్రాచీన గ్రంథాలలోని విజ్ఞానం కేవలం చదివి వళ్లనించడానికి ఉద్దేశించినది కాదు, అది ఒక ధ్యానపూర్వకమైన నిరంతర సాధనకు మార్గదర్శకం. అంటే ఒక భిక్షువు తన మనసును అపరిపక్వ స్థితి నుంచి అత్యున్నతమైన సహజ స్థితికి ఎలా మలచుకుంటాడనే క్రమం కదా. అవునండి. ఈ గ్రంథం అలాగే దానికనుబంధంగా ఉన్న విశుద్ధిమగ్గ గ్రంథం శీలాన్ని ఒక సాధకుడి మానసిక పరిణామంతో ముడిపెట్టి చూస్తాయి. వీరు శీలాన్ని 3 ప్రధాన దశలుగా విభజించారు. అయితే ఆ సాంకేతిక పదాల్లోకి వెళ్లే ముందు అసలు ఒక సగటు మనిషి నైతికతను ఎలా పాటిస్తాడో అర్థం చేసుకోవడం ముఖ్యం. దాన్ని పృథుజ్జన స్థితి అంటారు. సరే, ఆ ప్రాథమిక దశ నుంచే మొదలు పెడదాం. ఎటువంటి ఆధ్యాత్మిక సాధన చేయని వారు కూడా సమాజంలో చాలా ధర్మబద్ధంగా జీవించడం మనం చూస్తూ ఉంటాం. వాళ్లే ఈ పృథుజనులు, అంటే ఎటువంటి జాగృతి దశకు చేరుకోని సాధారణ వ్యక్తులు. వీరు పాటించే శీలాన్ని ఏమంటారు? నవశేఖనాశేఖ శీల. నవశేఖనాశేఖ శీల. దీని అర్థం వీరు మార్గంలో శిక్షణ పొందుతున్న శిష్యులూ కారు, అలాగని శిక్షణ పూర్తి చేసుకున్న పరిపూర్ణులూ కారు అని అర్థం. అంటే వీరి నైతికత సమాజం దృష్టిలో ఉన్నతంగానే ఉంటుంది. వారు ఎవ్వరికీ హాని చేయకపోవచ్చు, దయతో జీవించవచ్చు. కాని ఇక్కడొక సూక్ష్మమైన విషయాన్ని ఈ గ్రంథం ఎత్తిచూపుతోంది. పృథుజ్జన పాటించే శీలం ఎప్పుడూ ప్రాపంచికమైనదే, లోకోత్తరమైనది కాదు. అక్షరాల అంతే, లోకోత్తరమైనది కాదు. వారి నైతికత వెనుక ఒక అంతర్గత ఘర్షణ ఎప్పుడూ దాగి ఉంటుంది. ఈ అంతర్గత ఘర్షణ అనే పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఒక మంచి పని చేస్తున్నప్పటికీ లోపల మనసు పూర్తిగా ఆమోదించలేదు అని అర్థం. ఈ ఘర్షణ స్వభావం ఎలాంటిదంటారు? పృథుజ్జన దశలో మనసు ఎప్పుడూ తన సహజమైన కోరికలకు, తాను విధించుకున్న నియమాలకు మధ్య ఒక యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణతో విశ్లేషిద్దాం. తప్పకుండా. ఒక వ్యక్తికి విపరీతమైన కోపం వచ్చిందనుకోండి, లోపల మనసు ఎదుటివారిని దూషించాలని తీవ్రంగా ప్రేరేపిస్తుంది. కాని వెంటనే వారి నైతిక నియమావళి అడ్డుకట్టవేస్తుంది. అవును, నేనిలా చెయ్యకూడదు, ఇది నా శీలానికి విరుద్ధం అని తమను తాను బలవంతంగా అదుపులో పెట్టుకుంటారు. ఇక్కడ నైతికత అనేది కేవలం సమాజం ఏమనుకుంటుందో అన్న భయం వల్లనో, లేదా ఏదైనా మంచి ఫలితం వస్తుందనే ఆశ వల్లనో పాటింపబడుతుంది. లోపల ఉన్న కోరికను సమూలంగా నాశనం చెయ్యరు ఇక్కడ. దాన్ని కేవలం అణచివేస్తూ శీలాన్ని కాపాడుకుంటారు. ఇదొక కృత్రిమమైన ప్రయత్నం మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ఈ దశలో నైతికతను పాటించడమనేది చాలా అలసటతో కూడుకున్న ప్రక్రియలా కనిపిస్తోంది. నిరంతరం మనసును కాపలా కాయాలి కదా. అవును, ఏ చిన్న ఏమరపాటు జరిగినా నియమం ఉల్లంఘించబడుతోందనే భయం వెన్నాడుతూనే ఉంటుంది. ఈ నిరంతర కాపలా ఒక మానసిక భారంగా మారుతుంది. ఇది నిజమైన స్వేచ్ఛ కాదు, కేవలం నియంత్రణ. ఈ భారాన్ని మోస్తూ మనసు ఎన్నటికీ ప్రశాంతతను పొందలేదు. అందుకే ఇది కేవలం ప్రాథమిక దశ మాత్రమే. ఈ ప్రాపంచిక ఘర్షణ నుంచి బయటపడాలనే ఆకాంక్ష కలిగినప్పుడు ఆ వ్యక్తి ఒక సుదీర్ఘమైన సాధనలోకి అడుగుపెడతాడు. అక్కడే 2వ దశ మొదలవుతుంది. అదే శేఖశీల. అవునండి, శేఖ అంటే శిష్యుడు. ఇక్కడుంచే అసలైన ప్రయాణం. ఈ 2వ దశను మరింత విడమర్చి చూద్దాం. మన మూలాధారాలలో, విశేషించి విశుద్ధిమగ్గ ఫుట్నోట్ 70లో ఈ శేఖశీలం గురించి ఒక ప్రస్తావన ఉంది. 7 ఆర్య వ్యక్తులు అనే భావన. ఈ వర్గీకరణ వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? త్రిపిటకాల మనస్తత్వశాస్త్రంలో ఇది అత్యంత కీలకమైన వర్గీకరణ. జాగృతికి సంబంధించిన ప్రయాణంలో 4 స్పష్టమైన ఆర్య మార్గాలు ఉంటాయని ఇవి చెప్తున్నాయి. మొదటి పృథుజ్జన దశను వదిలి సాధనలో అడుగుపెట్టిన వారిని స్రవంతిలో ప్రవేశించడం లేదా స్ట్రీమ్ ఎంట్రీ అంటారు కదా. సరిగ్గా చెప్పారు. ఈ స్రవంతి రూపకం చాలా లోతైనది. స్రవంతిలో ప్రవేశించడమంటే ఒక పెద్ద నదీ ప్రవాహంలోకి అడుగుపెట్టడం లాంటిదేనా? అదొక తిరుగులేని ప్రవాహం.
ఒకసారి ఆ స్రవంతిలో పడిన తర్వాత ఆ నీటి ఉధృతి వారిని అనివార్యంగా గమ్యం వైపుకే తీసుకువెళ్తుంది. అంటే వారి మనసు ఒక నిర్దిష్టమైన జాగృతిని పొందిందా? ఇక ఎప్పటికీ పాత అపరిపక్వ స్థితికి పడిపోదు. ఆ తర్వాత వచ్చే ఒక్కసారి మాత్రమే తిరిగి రావడం అలాగే ఇక తిరిగి రాకపోవడం అనే ఫలాలను సాధించినవారు. మరియు 4వ దశకు ప్రయాణిస్తున్నవారు. వీరందరినీ కలిపి ఆ 7 ఆర్యవ్యక్తులుగా పేర్కొంటారు. వీరంతా శేఖ అనగా శిష్యులు. ప్రయాణం సరైన దిశలోనే ఉంది కాని ఇంకా గమ్యాన్ని చేరుకోలేదు. మనసులోని సూక్ష్మమైన మలినాలను తొలగించుకోవాల్సిన పని మిగిలే ఉంది. అంటే ఇక్కడ మనసు తనంతట తాను ఒక చురుకైన ప్రయోగశాలగా మారుతుందన్నమాట. మొదటి దశలో ఉన్న భయం ఇక్కడ లేదు. స్పష్టమైన అవగాహనతో కూడిన శిక్షణ ఉందిక్కడ. త్రిపిటకాలలో ఈ సాధనను వివరించడానికి వాడే వడ్రంగి ఉదాహరణ నాకు గుర్తొస్తోంది. ఒక నైపుణ్యంగల వడ్రంగి చెక్కును ఎలా చెక్కుతాడో అదేవిధంగా ఈ దశలోని భిక్షువు తన మనస్సును చెక్కుకుంటాడు. ఈ రూపకం ఈ శిక్షణా దశను అత్యంత ఖచ్చితంగా వివరిస్తోంది. ఆ వడ్రంగి చేతిలో ఉన్న మొరటు చెక్కే భిక్షువు యొక్క మనసు. ఇక్కడ వడ్రంగి వాడే ఉలి సుత్తి ఏంటి? ఆ భిక్షువు యొక్క నిరంతర ఎరుక మరియు శ్రద్ధ. చెక్కమీద ఒక అద్భుతమైన ఆకృతిని తీసుకురావాలంటే ఎక్కడ అదనపు భాగముందో చూసుకుని సున్నితంగా తొలగించాలి. అలాగే మనస్సులో ఎప్పుడైనా కోపం, అసూయలాంటి మలినాలు తలెత్తినప్పుడు మొదటి దశలోని వ్యక్తిలాగా భయపడి వాటిని లోపలికి నొక్కాడు. బదులుగా తన ఎరుక అనే ఉలితో ఆ మలినాన్ని చాలా సూక్ష్మంగా గమనించి మూలాలతో సహా చెక్కివేస్తాడు. ఈ చెక్కే ప్రక్రియను ఊహిస్తుంటే ఇది ఏమాత్రం సులభమైన పని కాదని స్పష్టమవుతోంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన అలవాట్లను ఊహితో చెక్కివేయడమనేది ఎంతో నిశితమైన ప్రక్రియ. కాని ఇక్కడ ప్రతి దెబ్బా వెనుక ఒక స్పష్టమైన ప్రయోజనం ఉంది. ఆ మనసు ఒక సుందరమైన ఆకృతి వైపు రూపాంతరం చెందుతోంది. అందుకే ఈ దశలో నైతికతను పాటించడమనేది బరువు కాదు, అది మనసును శుద్ధి చేసే ఒక పరికరమవుతుంది. ఈ దశలో సాధకుడికి నియమాల పట్ల గౌరవం ఉంటుంది. అంధకారాన్ని అనుసరించే భయం ఉండదు. వారు మలినాలను అణిచివేయడం లేదు, వాటిని అర్థం చేసుకుని విసర్జిస్తున్నారు. కాబట్టి అంతర్గత ఘర్షణ బాగా తగ్గిపోతుంది. అయినప్పటికీ ఆ వడ్రంగి పని ఇంకా పూర్తి కాలేదు కదా. సాధన కొనసాగుతూనే ఉంటుంది. అవును, చెక్కపై తొలగించడానికి ఏమీ మిగలని స్థితి ఒకటి రావాలి కదా. ఆ అదనపు భాగాలు, మలినాలు అన్నీ తొలగిపోయిన తర్వాత మనస్సు శిక్షణకు అతీతమైన ఒక స్థితికి చేరుకుంటుంది. ఇక్కడే ఈ తత్వశాస్త్రం తన అత్యున్నత శిఖరానికి చేరుకుంటుంది. అదే 3వ దశ, అసేఖశీల. అవసరం లేని లేదా నేర్చుకోవలసిందేమీ లేని అత్యున్నత స్థితి. ఇది పరిపూర్ణమైన విముక్తి. ఈ దశకు చేరుకున్న వారనే అర్హతులు అంటారు. తమలోని అన్ని బంధనాలను, అజ్ఞానాన్ని సమూలంగా నిర్మూలించినవారు. విముక్తి మగ్గ ఈ దశలోని శీలాన్ని వర్ణిస్తూ దీన్ని పాటించడానికి ఎలాంటి నియంత్రణ అవసరం లేదు అని చెబుతుంది కదా. ఏ ప్రయత్నమూ అవసరం లేదు, అది పూర్తిగా సహజంగా మారిపోతుంది. ఇక్కడ వడ్రంగి తన పనిముట్లను పక్కన పెట్టేశాడు. ఎందుకంటే చెక్కాల్సిన మలినం మనస్సులో ఏ కోశానా లేదు. అక్షరలా అంటే ఇక్కడే ఒక సహజమైన సందేహం వస్తోంది. ఒక వ్యక్తి నియమాలను పాటించడం కోసం ఎలాంటి ప్రయత్నం చేయడం మానేసినప్పుడు వారి చర్యలు ఉదాసీనతగా మిగిలిపోయే అవకాశం లేదా అని కదా. ఇది చాలా లోతైన ప్రశ్న. అవును, మంచి చెయ్యాలనే ప్రయత్నం లేనప్పుడు ఆ అసేఖ స్థితికి ఒక సామాన్యమైన ఉదాసీనతకు మధ్య ఉన్న సూక్ష్మమైన వ్యత్యాసమేమిటి? దీన్ని అర్థం చేసుకోవాలంటే వారి మనస్తత్వాన్ని జాగ్రత్తగా గమనించాలి. అర్హతుని స్థితి ఉదాసీనత కాదు. ఉదాసీనత అంటే ఏది జరిగినా పట్టింపు లేకపోవడం. కాని అర్హతుని మనసులో చెడు చెయ్యాలనే మూల కారణాలు పూర్తిగా దహించవేయబడ్డాయి. కోరిక, ద్వేషం, అజ్ఞానం లేవు. ఒక చెట్టును వేళ్లతో సహా పీకేసినప్పుడు మళ్లీ చిగురించే అవకాశం ఎలా ఉండదో వారిలో చెడు ఆలోచన పుట్టే అవకాశమే లేదు. కాబట్టి నేను మంచి చెయ్యాలి అని ప్రయత్నించాల్సిన అవసరం వారికి లేదు. వారి వల్ల చెడు జరగడం అసాధ్యం కాబట్టి వారి ఉనికే ఒక పరిపూర్ణమైన శీలమవుతుంది. అంటే నైతికత అనేది వారు చేసే పని కాదు, అది వారి స్వభావమైపోయింది. ప్రయత్నం లేకుండానే ధర్మం వ్యక్తమవ్వడమనేది వినడానికి ఎంతో నిగూఢంగా ఉంది. దీనిని త్రిపిటకాల బోధనల శైలిలో మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక నీటి ఊట ఉదాహరణను చూద్దాం. పర్వతం మీదునుంచి పుట్టుకొచ్చే ఒక స్వచ్ఛమైన నీటి ఊట కదా. ఆ నీటి ఊట ప్రవహించడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయదు. నేను స్వచ్ఛంగా ఉండాలి, దాహం తీర్చాలి అని ఆ నీరు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? లేదు కదా. దాని సహజ స్వభావమే స్వచ్ఛత, భౌతిక లక్షణమే కిందికి ప్రవహించడం.
అర్హతుని మనసు సరిగ్గా ఆ నీటి ఊటలాంటిదే. ఆ మనసులో నేను అబద్ధం చెప్పకూడదు అనే సంకల్పం ఉండదు. ఎందుకంటే అబద్ధం చెప్పాలనే అజ్ఞానపు మూలమక్కడ లేదు. కాబట్టి ప్రవర్తన ఆ నీటిలా సహజంగా స్వచ్ఛంగానే ఉంటుంది. ఆ నీరు స్వచ్ఛతను నిలుపుకోవడానికి కాపలా కాయాల్సిన అవసరం లేదు కదా. మొదటి దశలో ఉన్న పృథుజ్జన నేను నియమాన్ని పాటిస్తున్నాను అని అనుకుంటాడు. కాని ఈ చివరి దశలో అసలు నేను అనే అహంకారం పూర్తిగా నశించిపోయింది. కాబట్టి నియమాన్ని పాటిస్తున్నది ఎవరు? ఎవరూ లేరు. కేవలం ఆ స్వచ్ఛమైన ప్రవర్తన మాత్రమే మిగులుంటుంది. ఇది నైతికతను అర్థం చేసుకునే విధానాన్నే మార్చేస్తుంది. ఒకప్పుడు ఏ నియమాలనైతే ఒక బరువులా భావించి ప్రాపంచిక మనసు ఘర్షణ పడిందో, అదే నియమాలు ఇప్పుడు అత్యంత సహజమైన అలంకారాలుగా మారా. పృథుజ్జన దశలో శీలమనేది సమాజం కోసం ప్రదర్శించే ఒక కవచం. శేఖ దశలో అది మనసును శుద్ధి చేసే ఒక ఉలి. కాని అశేఖ దశకు చేరుకునేసరికి అది మనసు యొక్క అంతర్గత కాంతిలా, శ్వాస తీసుకున్నంత సహజమైన ప్రవాహంగా మారుతుంది. ఇది కేవలం నైతిక ప్రవర్తనకు సంబంధించిన వర్గీకరణ మాత్రమే కాదు. ఇదొక సంపూర్ణమైన మానసిక పరిణామ క్రమం. మనస్సు యొక్క పరిధిని బేరీజు వేసుకోవడానికి విముక్తిమగ్గందించిన ఒక అపూర్వమైన దిక్సూచి. ఈ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నియమాలనేవి బయటనుంచి రుద్దబడినవి కావని అర్థమవుతుంది. వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నామన్నదే ముఖ్యం. బరువుగా మూసిన నియమాలు శిక్షణగా మారి చివరకు మన సహజ స్వభావంగా పరిణామం చెందాయి. ముగించే ముందు గమనించాల్సిన మరో సూక్ష్మమైన విషయం ఉంది. ఈ 3 దశలు కేవలం చారిత్రక భావనలు మాత్రమే కావు. మన అంతర్గత స్థితిని పరిశీలించుకోవడానికి ఇవి ఒక కొలబద్ద. మనం ఒక నియమాన్ని పాటిస్తున్నప్పుడు మనసులో ఘర్షణ ఉందా, లేదా అది ఒక చైతన్యవంతమైన శిక్షణలా ఉందా? లేక ఎటువంటి ప్రయత్నమూ లేకుండా స్వచ్ఛమైన నీటి ఊటలా ఉబుకుతోందా? ఈ ప్రశ్నలు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపకరిస్తాయి. ఇదొక అద్భుతమైన ఆత్మపరిశీలన. ఈ తాత్వికమైన ప్రయాణాన్ని ముగించే ముందు ఒక లోతైన ఆలోచనను మనతో తీసుకువెళ్దాం. మనస్సు లోపల ఉన్న మలినాలన్నీ తొలగిపోయి ఎటువంటి అంతర్గత ఘర్షణ లేకుండా శీలం అనేది శ్వాస తీసుకున్నంత అప్రయత్నంగా మారిన స్థితి. అవును, ఆ పరిపూర్ణమైన స్థితికి చేరుకున్నప్పుడు ఆ నిశ్శబ్దమైన మనసుకు ఈ విశాలమైన విశ్వానికి మధ్య ఉన్న సరిహద్దులు ఏమవుతాయి? నేను, నాది అనే భ్రమలు తొలగిపోయిన ఆ సంపూర్ణ శూన్యతలో, ఆ ప్రశాంతమైన ప్రవాహంలో అంతిమంగా మిగిలేది ఏమిటి? ఇది ప్రతి ఒక్కరూ తమ ఏకాంతంలో అన్వేషించుకోవాల్సిన ఒక నిగూఢమైన ప్రశ్న. ఈ ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరొక విశేషమైన తాత్విక అంశంతో మళ్ళీ కలుద్దాం.